హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మినీ మదర్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మ్యాట్ చిప్స్ అనమాట. మన షాపుల్లో కొంటాం కదా, సో అలాంటివి ఈరోజు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం మనం ఎంతో కష్టపడిన అవసరం లేదు, జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోయింది అనమాట. ఇవి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఈ రెసిపీ కోసం ఇంట్లో 4 టమాటాలన్నమాట. ఇలా బాగా పండినవి తీసుకోండి. ఎందుకంటే వీటిల్లోనే గుజ్జు బాగుండిద్ది. సో అందుకని బాగా పండిన టమాటాలు 4 కానీ 3 కానీ తీసుకోండి. ఇక్కడ నేనైతే 4 తీసుకున్నాను. వీటిని 4 పీసెస్గా ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇలా 4 టమాటాలని ఇలా 4 పీసులుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఎంత వీలుంటే అంత మెత్తగా పట్టేసుకోండి. ఇలా ముక్కల్ని మిక్సీ జార్లో వేసిన తర్వాత టీ గ్లాస్ ఉండిద్ది కదా, దాంతో పావు కప్పు నీళ్ళు, ఎక్కువ కూడా యూజ్ చేయకండి, పావు కప్పు అయితే సరిపోద్ది. ఇప్పుడు ఇలా మెత్తటి పేస్ట్ లాగా పట్టుకున్న తర్వాత వీటిని ఏంటంటే ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మొత్తం మనం ఫిల్టర్ చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని, బౌల్ కానీ గిన్నె కానీ తీసుకొని దాంట్లో ఇలా వడకట్టుకోవడానికి స్ట్రైనర్ తీసుకోండి. ఇలా తీసుకొని స్పూన్ తోటి ఇలా చేస్తూ ఉంటే రసం అంతా కిందకి వెళ్ళిపోయిద్ది అనమాట, వాటర్ మొత్తం. సో దీనికి కొంచెం టైం పట్టిద్ది, ఓపికతో ఇలా చేసుకోండి. సో టమాటా పేస్ట్లో వేస్టేజ్ అంతా ఫైనల్గా నాకు ఇలా ఈ వేస్టేజ్ వచ్చింది. సో దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము వడగట్టాం కదా, సో ఆ వాటర్ అనమాట ఇవి. ఇప్పుడు ఈ వాటర్లోకి నేను చెప్తున్న ఇంగ్రీడియంట్స్ వేయండి. ఫస్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నాకు ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ పట్టిద్ది, నేను 4 టమాటాలు తీసుకున్నాను కాబట్టి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మెయిన్ అనమాట, ఇది కంపల్సరీగా వేయాలి. అర టేబుల్ స్పూన్ వాము, ఇంట్లో వాము ఉండిద్ది కదా, అది వేసి ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని ఇది చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. నేను 4 టమోటాలు తీసుకున్నాను కాబట్టి నాకు 2 కప్పులకు సరిపోద్ది అనమాట మెజర్మెంట్స్. మీరు టమోటాలో వాటర్ ఎక్కువ పోస్తే ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా పడిద్ది పిండి. సో చూసారు కదా, పిండి చపాతీ పిండిలాగా ఇలా కలుపుకోవాలి. చెయ్యి పెట్టి ఇలా అంటే చేతికి అంటుకోకుండా రావాలి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ అప్లై చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఏంటంటే పిండి అనేది బాగా నానిద్ది అనమాట. ఇలా పిండి మొత్తానికి నూనె అప్లై చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూస్తే పిండి నానిద్ది, ఆల్మోస్ట్ 10 మినిట్స్కి బాగా నానిద్ది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ పిండిలో సగం పిండి తీసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి మిగతా పిండిని. ఇప్పుడు ఈ పిండి తీసుకున్నాం కదా, దీన్ని ఫ్లోర్ మీద కొంచెం గోధుమ పిండి స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఎంత వీలుంటే అంత పల్చగా మనం చపాతీ ఎలా చేసుకుంటామో సో ఇది కూడా అలానే చేసుకోవాలన్నమాట. మరీ మందంగా కాదు, ఎంత వీలుంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి చపాతీ మొత్తాన్ని, చపాతీ రోల్ తోటి చూపిస్తున్నట్టు. సో నాకైతే చపాతీ ఇలా వచ్చిందనమాట, పల్చగా వచ్చింది. ఎంత పల్చగా అంటే అంత పల్చగా వచ్చేసింది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇవి చివర్లు ఉంటాయి కదా కార్నర్స్, అవి నైఫ్ తోటి ఇలా కట్ చేసి పెట్టుకోండి 4 వైపులా. ఇలా 4 వైపులా కట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర పోర్క్ స్పూన్ ఉండిద్ది కదా, ఆ స్పూన్ తోటి నేను చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే పొంగవన్నమాట. ఇలా హోల్స్ పెట్టకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఏంటంటే మనం పూరీలు పొంగినట్టు పొంగుతాయి. అందుకని ఇలా పోర్క్ స్పూన్ తోటి ఘాట్లు పెట్టేసుకోండి చూపిస్తున్నట్టు హోల్స్. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే నేను చూపిస్తున్నట్టు ఈ సైజులో కట్ చేసుకోండి. చపాతీ మనకి ఎన్ని పేపర్స్ వస్తాయో అలా కట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 5 పేపర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్ అనే కాదు, మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా కట్ చేసుకుంటున్నాను స్క్వేర్ షేప్లో. సో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోండి. మిగతావన్నీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఇలానే కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండి కూడా అంతే, చపాతీలాగా రోల్ చేసుకొని ఇలా కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈలోపు ఏంటంటే ఆయిల్ కాగిందో లేదో ఇలా
చెక్ చేసుకొని మంటని లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని, మనము ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఆయిల్‌లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఒక్కోటొక్కోటేస్తే లేట్‌గా అయిద్ది. 4, 5 తీసుకొని యేసుకుంటే అవి బాగా కాగిన తర్వాత అంటుకొనున్న చిప్సు డివైడ్ అయిపోతాయన్నమాట. రిమూవ్ అయిపోతాయి. అంటుకోవన్నమాట. సో, ఈ కలర్‌లోకొచ్చాక ఆయిల్‌లో నుంచి రిమూవ్ చేసుకోండి. ఈ కలర్‌లో ఉంటే సరిపోయిద్దనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు అర్థమైద్ది. చిప్స్ అనేవి మరీ గట్టిగా ఉండకూడదు. మరీ మెత్తగా ఉండకూడదనమాట. మనం తుంచితే ఈజీగా రిమూవ్ అయిపోవాలి. అలా ఉండాలనమాట. ఇవి 5 మినిట్స్ కల్లా ఫ్రై అయిపోతాయి మంచిగా. ఇప్పుడేంటంటే ఇవన్నీ ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకోండి. ఇంకా సేమ్ ప్రాసెస్ మిగతావి కూడా అలానే చేసుకోండి. ఇప్పుడేంటంటే అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు కారం, స్పైసీ తక్కువుంది అనుకుంటే ఇంకొంచెం ఏసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడు గరం మసాలా ఇవి 3 ఏసి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఈ చిప్స్‌ని వాటిల్లో ఏసేసుకొని, బాగా ఈ చిప్స్‌కి పట్టేలాగా తిప్పుతూ ఉండాలి. నేను చూపిస్తున్నాను కదా! అలా అనమాట. ఇలా ఈ చిప్స్‌కి మసాలా అంతా బాగా పట్టిన తర్వాత, వేరే బౌల్‌లో కానీ, లేకపోతే ఇదే బౌల్‌లో కానీ ఉంచుకోవచ్చు. ఏంటంటే తడి తగలకుండా ఉంటే ఇవి 1 మంత్ అయినా ఉంటాయి. పాడవ్వమన్నమాట. మనము ఇప్పుడు ఎలా ఉన్నాయో ఈ చిప్స్ 1 మంత్ తర్వాత కూడా అలానే ఉంటాయి. అప్పటిదాకా ఉండవనుకోండి చేసిన ఆ డేనే అయిపోతాయి ఈ చిప్స్ నెలలో 2 టైమ్స్ నేను చేస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను వీడియో తీస్తుంటేనే వాళ్ళు తింటున్నారు. అంత ఇష్టం అన్నమాట పిల్లలకి. ఇవి నేను డైలీ స్నాక్స్‌గా కూడా పెడతాను. సో, ఇంకెందుకు లేటు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.